లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ పర్ఫార్మెన్స్ ఏంటి అని అంటున్నా. ఇవాళ ఏంటి స్పెషల్ మన పటాస్ లో? జోడీ స్పెషల్. రైట్. సో జోడీస్ గురించి మాట్లాడితే ఈ 3 పాటల్లో అందమైన జోడీస్ నటించారు కదా. శోభన్ బాబు గారు, శ్రీదేవి గారు, ఏఎన్ఆర్ గారు పాటలు ఎంచుకున్నాం మనం. అంటే ఇవాళ జోడీ స్పెషల్. ఎన్టీఆర్ శ్రీదేవి, ఎన్టీఆర్ సావిత్రి గారు, గొప్ప గొప్ప కాంబినేషన్ వర్కౌట్ అయింది. కానీ ఈ జనరేషన్ లో నోటెడ్ అంటే ఆ కాంబినేషన్ సూపర్ హిట్ అనే జోడీ ఎవరైనా చెప్తారా? నితిన్ నిత్యామీనన్. నితిన్ నిత్యామీననా? ప్రభాస్ కాజల్. చెప్పాలా? బ్రహ్మానందం కోవై సర్ల. పటాస్ జోడీ స్పెషల్ లో ఫస్ట్ రాబోతున్న సూపర్ జోడీ ఎవరంటే రచ్చ రవి అండ్ ఆసామ్ అప్పి. తిల్లనా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్ననా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చి అన్ననా. పొట్టేసుకొని అప్పన్న ఎంత బాగా చేశాడు. గంటలు మోగుతున్నాయి. ఎవరెంతసేపు అలాగుంటారో గాల్లో పెట్టు. ఎవరెంతసేపు ఎక్కువసేపు ఉంటారో వాళ్ళే విన్నర్స్. అదే డాన్స్ స్టెప్ లాగా లేదు అది. అది కుక్క స్తంభం చూస్తే రవాణా అనుకుతుంది. అబ్బా అబ్బా ప్లీజ్ శ్రీ అవుట్ అవుట్ అవుట్. ఓ గాడ్, మీ ఇద్దరికి అలవాటు అయిపోయింది. నేను బేసిక్ గా చిరంజీవి గారి అభిమాని. ఆయన ప్రతి సినిమాకి వెళ్ళినప్పుడల్లా నేను ఒక్కొక్క పాటకి ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటది కదా, అందులో ప్రతి పాటకు నేను ప్రభావితం అయ్యేవాడిని. కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి సాంగ్ ఎవరికైనా వస్తుందా? కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి అన్నా, నేను అదే చేస్తాను రోజు. కొడితే 6 కొడతా, లేకపోతే అవుట్ అవుతా. ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. ఏ పెద్దోడు చిన్నోడు అనకుండా ఉతుకుతానన్నా బయట. పాట ఏదైనా గానీ ముందు ముందుకెళ్ళాలి. ఏ పాటకు సంబంధం లేదు, ఒక డిపికి 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 అంతే. పోటీ ఉన్నా గానీ ముందు ముందుకెళ్ళాలి. నాకు ముందు పోవడం తప్ప వెనుకోపోవడం అమ్మతో తెలియదు. ఈ చరిత్రలో నీకు కొన్ని పేజీలు ఉండాలి. అమ్మ చూడాలి, నా పేజీలు కావాలని బ్యాగ్ పట్టుకుని హైదరాబాద్కి వచ్చిన. అంటే ఈ విషయాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే, సినిమాలు చూసి నేను వచ్చేసిన కదా, ఇక్కడికి వచ్చాక ప్రయత్నాల కోసం చేస్తూ చేస్తూ ఇంట్లో ఉన్న టీవీ చూస్తున్నా భయ్. టీవీ ఆన్ చేసినాక మార్నింగ్ 6 నుంచి ఏది యోగాసనాల నుంచి రాత్రి మిడ్ నైట్ షో వరకు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఇవన్నీ కాదు, నేను ఒక్క మాటలో చెప్పమంటావా? ఇంత చెప్పావు కానీ ఎగ్జాక్ట్లీ మనం బోల్డ్ అన్ని ప్రొడక్ట్లు జనాల్లోకి వెళ్తాయి. అవును, దిస్ ఇస్ కాల్డ్ టెలి బ్రాండ్స్. దానికి సంబంధించి చెప్తావు. ఓకే, మీరు టెలి బ్రాండ్ లో మనం చూస్తుంటాం డ్రంక్ అండ్ మంకీ ఒక ప్రోడక్ట్ గురించి. ఆ ప్రోడక్ట్ వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, అలా వచ్చే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూద్దాం. అప్పి యు గో. ఒక్క నిమిషం. డ్రంక్ అండ్ మంకీ అని పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది? నేను చెప్తాను బాబు, మీరు కూర్చోండి. మనల్ని పట్టి పీడిస్తున్నటువంటిదే ఒక మద్యం. ఆ మద్యం తీసుకుని చాలా మంది చాలా కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయి. అలాంటిది ఈ రోజు మన ముందుకు రాబోతున్నాడు అప్పారావు గారు. అప్పారావు గారి గురించి చెప్పాలంటే డ్రంక్ అండ్ మంకీ అనే ఒక ప్రోడక్ట్ వాడి ఆయన చాలా మారాడు. ఏ విధంగా? అప్పారావు గారు నమస్కారం. మీకు కూడా నా నమస్కారాలు. ఓకే, మీరు మా ప్రోడక్ట్ వాడారు కదా, అసలు మా ప్రోడక్ట్ వాడాక మీకు ఎలా అనిపించింది? ఏ విధంగా చెప్పు. నా పేరు అప్పారావు. ఓకే, గుడ్ నేమ్ అప్పారావు గారు. నాకు 52 సంవత్సరాలు. నేను 42 సంవత్సరాల నుంచి మందు తాగుతూనే ఉన్నా. ఇది చాలా గొప్ప విషయం. 42 సంవత్సరాల నుంచి తాగుతున్న మద్యం తాగేవాడిని మనం మార్చామంటే చాలా గొప్ప విషయమే. వస్తే గట్టి చిప్పుట్లు కొట్టండి. అయితే ఈ మద్యం తాగటం వల్ల నా సంసారం కోల్పోయింది. చూసారా యువకులారా, మీ సంసారాన్ని కూలగొట్టుకోవద్దు. నా భార్య బోరున ఏడ్చింది. ఏడుస్తుంది, నిన్ను చేసుకుని ఎవరైనా ఏడుస్తారు.
ఒక రోజున మా అబ్బాయి నా ముందుకొచ్చి ఆ. నాన్న ఎందుకెత్తావురా ఈ జన్మాని ఫు అని చూసారా ఎందుకు ఎత్తావురా ఈ జన్మాని వాళ్ళ అబ్బాయి థూ 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 అని ఉంచాడంట. ఏయ్, మా అబ్బాయి నా వైపు ఒకసారి ఊసాడు, నువ్వెందుకురా 33 సార్లు వస్తున్నావు? అంటే ఆ బ్రాండ్ అలా ఉండాలండి. ఓకే ఓకే చెప్పండి చెప్పండి. అయితే ముఖ్యంగా నేను చేసే పని గురించి కూడా మీకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పని చేస్తుంటారు మీరు? నేను కాయ కష్టం చేస్తాను. ఓ మీ కాయతో మీరు కష్టం చేస్తుంటారు. తప్పుగా అర్థం చేసుకున్నారు. కాయ కష్టం అంటే నేను మూటలు మోసేవాడిని, అవి భుజాల మీద పెట్టుకోవడం వల్ల కాయ కష్టం అని చెప్పాను. ఓకే ఓకే ఇప్పటికి మీరు బరువు మోస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ కనపడుతున్నాయి. శ్రద్ధగా వినండి, నా మాటలు మీకు ఎంతో ప్రభావితం చేస్తాయి. ఒక రోజు నేను కాయ కష్టం చేయడానికి నేను పనికి వెళ్ళాను. ఆ పనికి వెళ్ళినప్పుడు నాకు శ్రమకు తగ్గ ఫలితంగా కొంత డబ్బు మా మేస్త్రి ఇచ్చాడు. ఇలా వెళ్తూ ఉంటే ఎదురుగా లక్ష్మీ వైన్స్ అని కనబడింది. అంతే, నా అడుగు ముందుకు పడలేదు. ఎప్పుడైతే లక్ష్మీ వైన్స్ కనబడిందో మా ఇంట్లో ఉన్న లక్ష్మి నాకు కనబడలేదు. లక్ష్మీ వైన్స్ కెళ్ళి క్వార్టర్ తీసుకున్నాను. ఓకే తీసుకున్నారు. పక్కకు వెళ్ళి స్టప్ కొనుక్కున్నాను. ఓకే. తాగాను, తిన్నాను. అబ్బా. కానీ మా ఏంటంటే నాకు కిక్కు ఎక్కలేదు. ఎందుకు ఎక్కుతుంది? కోటర్కి ఎక్కుతారా? అప్పుడు తాగిన తర్వాత మనిషి ఎలా ఉంటాడో తెలుసా? ఏ కుళ్ళు కాలంలోనో పందిలాగో ఎక్కడో గడ్డల్లోనూ పడిపోయాను. అప్పుడు కొంతమంది దాతలు, నా మంచి మనుషులు నన్ను తీసుకొని మా ఆవిడ దగ్గర చాలా గొప్ప విషయం. మరి బురదలో పడడం మంచి పని రా. ఈ రోజు లిఫ్ట్ అడిగినా ఎవరు ఇవ్వట్లేదు, అలాంటిది బురద గుంపులో పడ్డా నిన్ను తీసుకెళ్లి భార్యకిచ్చారంటే చాలా గొప్ప విషయం. నా భార్య బోరు నేర్చింది, తల్లిదండ్రులు పిల్లలు అందరూ సఫర్ అయ్యారు. అలాంటి దశ ఆ తర్వాత నేను చెప్తా. ఈ దశ తర్వాత నాకే కలిశాడు. దారి పంట వెళ్తున్నా నాకు ఎదురుపడ్డ ఈ పంది సారీ అంటే ఇతను అతని దీనస్థితిని చూసి ఒక పందిలా అనిపించాడు. మనిషిలా కనపట్లేదే, ఒక మనిషిలా ఉండేవాడు పందిలా ఎందుకయ్యాడు అని ఆలోచించి నా దగ్గర ఉన్న, మీరు అడిగారు కదా బ్రాండ్ పేరు ఎందుకు పెట్టామని, కళ్ళుదైన కోతిలా ఉన్నాడు వీడు, చింపాంజీలా ఉన్నాడు. నిన్ను చూసాకనే ఆ బ్రాండ్ పేరు పెట్టాము. ఇట్లారా ఓకే మనిషిని మారినా చాలా మారావుగా. ఒరే కోట అంతప్పుడా ఇప్పుడు ఎంత సుమారుగా ఉంది? 100 110 కదా? అవునండి. 110తో పోతుంది వ్యాపారం. ఓకే. ఏమి ఇచ్చినావు నువ్వా? డ్రంక్ అండ్ మంకీ అని ఎంతది? 4299 అది రూపాయలు. 110 రూపాయలతో పోతుంది. ఇప్పుడు రోజు 4 అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు నా పరిస్థితి 110తో పోతుంది. స్టప్ 10 120. ఇప్పుడు 4 వేసుకుంటున్నాయి. వీటికి అడిక్ట్ అయిపోయినా నేను. ఎంతప్పుడా? ఈ సూపర్ జోడికి సూపర్ మినిట్ టాపిక్ ఎవరిస్తారు? అప్పి ఇద్దరు సీరియల్ ఆర్టిస్టులు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటది? సరోజా, సరోజా, మోహన్ 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 పాలు తాగు తాగు తాగు. నాకు సగం సగం సగం, నువ్వు నాలో సగం సగం సగం. అయినా పాలు కూడా సగం సగం సగం. సరోజా ప్లీజ్ కమ్. మన ఇద్దరి కలయిక అమోఘం, అద్భుతం. ఐ లవ్ యు డార్లింగ్. ఎన్నిసార్లు చెప్పావు? 3 సార్లు చెప్పాలి సీరియల్. మళ్ళీ ఒకసారి చెప్పు. అమోఘం, అద్భుతం. ఐ లవ్ యు, 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 ఐ లవ్ యు. 7 సార్లు అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ దాకా చెప్తావే? ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. మిగతాది బ్రేక్ తర్వాత ప్లీజ్. పటాస్ లో సెకండ్ రాబోతున్న సూపర్ జోడీ ఇస్ రాకింగ్ రాకేష్ అండ్ మిర్చి మూర్తి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. నీకో విషయం చెప్పాలి భయ్యా. చెప్పు భయ్యా.
ఆడదాని కోసం కొట్టుకుంటే రామాయణం, ఆడది నవ్వుతే మహాభారతం, ఆడది ఏచిందని పలనాటి యుద్ధం. అందుకే ఆడదాన్ని నమ్మితే నాశనం అయిపోతాం నాయన. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏమర్థమైంది ఏంటి భయ్యా? ఆ. అందుకే భయ్యా ఆ. దీనికన్నిటికీ నిదర్శనం ఏంటి తెలుసా? ఆ. అమెరికాలో ఉన్న లిబర్టీ స్టాచ్యూ. అవును. దీనికి నిదర్శనం ఏంటో తెలుసా? హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధ విగ్రహం. దీనికి నిదర్శనం ఏంటో తెలుసా? మొన్న రిలీజ్ అయినటువంటి జురాసిక్ పార్క్ అండ్ దట్ అండ్ బాహుబలి. దీన్ని బట్టి నీకు కూడా ఇంకోటి అర్థం కావాలి భయ్యా. ఏంటి భయ్యా? ఎంత మొగాడైనా, కండలు తిరిగిన మొగాడైనా ఆ. ఆడదాని చేతులు తుక్కైపోవాల్సింది. మీ అందరికి చెప్పబోయే విషయం, మేమిద్దరం ఇప్పుడు భార్యాభర్తలుగా అసలు భార్య అంటే ఏమిటి, భర్త అంటే ఏమిటి, అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్న విషయం చెప్పబోతున్నాం. పెళ్లి జరిగిన తర్వాత మొదటి రోజుల్లో జరిగే ప్రక్రియ ఎలా ఉంటుందో చూడం. భార్యగా నేను, భర్తగా మూర్తన్న. ఏమండి, పొద్దునే మీ మొహం చూస్తే రోజంతా చాలా ఆనందంగా ఉంటుందండి. అవునా? ఆ. అమ్మో, ఏంటో ఇది పిచ్చిది. ఏమండి, రాత్రి అంతా మీరు అలసిపోయారు. ఏం తాగుతారు? టీ తాగుతారా, కాఫీ తాగుతారా? అదే ఇప్పుడు కాఫీ టీ కంటే బొన్విట బాగుంటుంది అనుకుంటే గట్టిగా ఉంటుంది. బుర్రబిడ్డ తాగుతారా? చిటికలో తెచ్చేస్తానండి. ఏమండి? వచ్చేసావా? మీరు తాగుతారా? నేను తాగిచ్చినా? ఇది మొదటి రోజు. రెండో రోజు ఎలా ఉంటుందో అప్పుడే తెల్లారిపోయింది, 6:30 అవుతుంది. ఏమే పొద్దున్న లేవగానే కాఫీయో బొన్విటా ఇస్తావు కదా, ఈ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఎరా రోజు నేనే ఇవ్వాలా? అంటే నువ్వు నేను అలసిపోయినావు. అయితే నాకు అర్థం కాదు. ఆ. ఏదో మొదటి రోజు రెండో రోజు అని ఇచ్చా, ఓకే. మూడో రోజు మీరే దగ్గరుండి కదా. మామూలు యాక్షన్ కాదు. కాఫీ 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 తాగించమంటావా? ఏం తెచ్చారండి? కాఫీ. నేను టీ అడిగితే కాఫీ తెచ్చారేంటండి? అదే నువ్వు కాఫీ. ఏంటండి ఎక్కువ చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? జీవితంలో పెళ్లి చేసుకుంటే 4 రోజులకే ఇలా ఉంటుందా? అమ్మో, బాగానే ఉంటారు కదా? బాగా ఉంటాను. ఓకే ఓకే, ఇలా ఉంటుంది పొజిషన్. పెళ్ళైన తర్వాత పంతులు మనల్ని బయటికి రండి అని తీసుకెళ్తాడు. తీసుకెళ్లి అరుంధతి నక్షత్రం చూపిస్తాడు. ఎందుకు చూపిస్తాడో తెలుసా నక్షత్రాలు? ఇది నీకు తొలి నక్షత్రం, పెళ్ళైనప్పటి నుంచి పెళ్ళైన తర్వాత ఇంకా నీ భార్య నీకు చుక్కలే చుక్కలు. పెళ్ళైన తర్వాత భార్యలకి ప్రపంచంలో తెలియని వింత వింత కోరికలన్నీ పుడుతూ ఉంటాయి. ఒక రోజు భార్య భర్త పని చేస్తూ ఉంటే, ఏమండి ఏంటండి ఏమండి మీరు ఎప్పుడు ఇంతేనండి, ఏం చేశారు? మీరు పెళ్ళైన తర్వాత అసలు నన్ను పట్టించుకోవడమే మర్చిపోయారు. అసలు ఈ ముఖ చుట్టే తిరుగుతున్నారు మీకు తెలుసా? అబ్బా చెప్పండి. ఏం లేదండి, పక్కింటి రంగారావు గారు చూడండి, వాళ్ళ ఆవిడని చక్కగా రోజు పొద్దున్న లేవగానే పొద్దున పూల్లో పెట్టి చూసుకుంటున్నాడు, మధ్యాహ్నం పూల్లో పెట్టి చూసుకుంటున్నాడు, రాత్రికి పూలు పెట్టి చూసుకుంటున్నాడు. అంటే బాగా చూసుకుంటున్నాడు తెలుసా? అవునవును, అర్థమైంది. అది పూల వ్యాపారమే, అందుకే పూల్లో పెట్టి చూసుకుంటారు. మన కారపూర వ్యాపారం కదా, అదే పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర ప్రజలు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి, అది రాకేష్ భయ్య మీ స్టైల్లో చేసి చూపిస్తే. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. ఈడప్పుడే బస్సు దిగాడు, ఈయన అప్పుడు బస్సు దిగాడు, ఇద్దరికి బాగా టైట్ అండ్ పొజిషన్ దడ్వచ్చి దడ్డడ్. భయ్యా 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 ఒక చిన్న డౌట్ భయ్యా, ఏంది భయ్యా? ఇక్కడ టాయిలెట్స్ ఏమైనా ఉన్నాయా? నీ అంకమ్మ నేను దాని గురించి భయ్యా వస్తుంది భయ్యా, బాగా వస్తుందా? బాగా బ్లీడ్ పగిపోయినట్టుంది భయ్యా. నా పరిస్థితి కూడా అదే భయ్యా. భయ్యా నేను చెప్పుకోలేదు, నువ్వు చెప్పుకుంటున్నావు అంతే. టాయిలెట్ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? రైట్ తీసుకోవాలా? ఓకే ఎలా ఉన్నారు లోపల? బా భయ్యా, ఒక్క నా కొడుకు తలుపు తెట్లేదు నా వల్ల దేవుడే దిగి వచ్చిన, స్వర్గమే రాసిచ్చిన, ఇప్పుడు ఈ ఆనందం ముందు చిన్నబోతాయి అన్ని కదరవయ్యా. నమస్తే, హాయ్, హలో. తక్కువ ఒక్క నిమిషం ఆగు భయ్యా, ఒక్క నిమిషం. తమ్ముడు చాలా అందంగా ఉన్నావు, తక్కువ పరిచయంలోనే ఎక్కువ పరిచయం అయ్యావు. అమ్మ ఎలా ఉంది? గుంజుతుంది భయ్యా. చెల్లి ఎలా ఉంది? ఈ చెల్లి తమ్ముడు ఎలా ఉన్నాడు? తమ్ముడు
ఫ్యామిలీ మొత్తం బాగుంది ఒకసారి చేయవా? ఏంటి ఏమైతుంది భయ్యా? ఏం లేదు భయ్యా, ఒక్క నిమిషం నువ్వు వదిలిపెట్టవా? నేను పోయేస్తా. వెళ్ళు. అమ్మా ఎందుకు పోవడం ఎందుకు ఇంకా? ఎవ్రీ టైం మనల్ని హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసే జోడీ ఎవరు? దే ఆర్ నన్ అదర్ దెన్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ గెట్ అప్ సీను. ఓటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏంటి బెస్టురా ఓటని క్లాస్ అంటే బోరు బోరు హిస్టరీ రోస్ట్ కన్నా రెస్ట్ మేలు పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు బ్రేకులు డిస్కోలో చూపుతారు జగడ 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 మీ అందరూ చూస్తుంటే కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్నట్లున్నారు. ఉండడం కాదు, కాలేజ్ స్టూడెంట్స్. సర్లే మనలో మనకి ఎందుకని సరదాగా స్టూడెంట్స్ గురించి ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలా మంది క్లవర్ స్టూడెంట్స్ ఉంటారండి. వాళ్ళంతా అలాంటి స్టూడెంట్ చూద్దాం. ఇప్పుడు మనవాడు సేమ్ అదే స్టూడెంట్ రాత్రి అంతా కష్టపడిపోయాడు, పడుకున్నాడు. అమ్మ వచ్చింది, ఎగ్జామ్ కదా, ఎలకలు వచ్చి నాన్న సీను ఎగ్జామ్ డౌన్ లేగమ్మా. నాన్న చచ్చిపోయాడు కదమ్మా. నాన్న సీను ఎగ్జామ్ డౌన్ లేగమ్మా. 3 minutes అది లేపమ్మా. అమ్మకి మంచి ఓపిక పోయిందండి. ఈరోజు ఏంటి తెలుసా నీకు? శుక్రవారం అమ్మా. సరే ఎగ్జామ్ హాల్కి వచ్చాడండి. ఎగ్జామ్ రాయరా. ఇప్పుడు ఏం నేను ఆడు స్టూడెంట్. సార్ దయచేసి గమనించగలరు, మా నాన్నకి క్యాన్సర్, మా అమ్మ పక్షవాతంతో చచ్చిపోయింది. నేను ఎగ్జామ్ పాస్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని మా తాత కోరిక. దయచేసి నన్ను పాస్ చేయించగలరు. పాస్ చేస్తే ఐఏఎస్, పాస్ చేయకపోతే పాస్ నేమే. ఓం నమః శివాయ. ఎన్ని కష్టాలు పెట్టుకుని ఎగ్జామ్ రాయడానికి వచ్చావా నువ్వు? పోరా, నేను రాస్తా, వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో సార్, రేపు కూడా ఎగ్జామ్ ఉంది కదా సార్. ఇలాంటి తెలియని స్టూడెంట్స్ ఉంటారండి. ఆన్సర్లు రాయకుండా లేదా దేవుడి దండం పెట్టి టీవీ అని చెప్తారు. మన వేరే స్టూడెంట్స్ చూద్దాం, ఓకేనా? హలో స్టూడెంట్. నాకు నీ డౌట్ కొందా, నుంచి ఒకసారి అలా నుంచి ఉండాలి. అప్పుడప్పుడు డ్రా చేసుకో, లోపలికి అన్నం ఉంది. నోట్లో ఏంటి? పళ్ళు. ఏ ఫ్రూట్ రా? యాపిలా ఆరెంజా? రాసుకోవాలా? నోట్లో ఏమని చూపించు. ఇటు తిరుగు. ఏంటిది? స్లిప్పే కదా అది? స్లిప్ పెట్టా కదా నువ్వు? కాదు, స్లిప్ అది. ప్రామిస్ కాదు, స్లిప్ అది. చూసుకో ఏందో అది. ఇప్పుడు మనం కొంత తెలివైన స్టూడెంట్స్ చేద్దాం. వాడు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. రాత్రి అంతా బాగా చదివేస్తాడు. వాడికి ఎంత అంటే ఎలాంటి క్వశ్చన్ ఇదా మనకేంట్రా, నీకు అది రాదా, నాకు వచ్చిరా అని చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే అంతా బాగానే ఉంటుందండి. రాత్రి ఏదో తినేస్తారు. కరెక్ట్ గా ఎగ్జామ్కి వచ్చినప్పుడు కడుపులో స్టార్ట్ అవుతుంది. ఆడ పొజిషన్ ఎలా ఉంటుంది చూద్దాం. ఆడు ఎగ్జామ్ రాస్తాడు, లోపల బాత్రూమ్కి వెళ్తాడు. అప్పుడు ఎగ్జామ్స్. హలో, ఇంకా పేపర్ ఇవ్వలేదు సార్. ఈనాడు పేపర్ ఇచ్చారు సార్. సారీ నేను చదివించాను. ఏమైందిరా? ఏంటి సార్ ఈ క్వశ్చన్స్ ఇంత సిల్లిగా ఇస్తారా? సరే మంచి, నువ్వేట నాతో ఫ్రెండ్ పక్కన రే నవ్వించాలి ముందు రాయి. ఏట్రా ఎందాక వచ్చినప్పుడు ఇప్పుడు అంటాను ఏమైంది?
సిల్లీ క్వశ్చన్. రే ఎవడరా పేపర్ చింపుతున్నాడు ఇక్కడ? ప్యాంట్లోకి వెళ్ళి వస్తుంది. వెన్ను పోటు. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారండి, రిజల్ట్స్ కన్నా ముందు అది వేరేది వచ్చేస్తుంది బయటికి. నేను ఎగ్జామ్ రాయలేను. ఏరా నేను రాలేను నాయనా. ఏమైంది? నా ముందు రాలా. ఆడ రాకపోతే నువ్వెందుకు బాధపడ్డావు? ఓన్ని నమ్ముకోను కదరా, నేను చదవడం మానేసినాను. సూపర్ టాపిక్. నీ పేరేంటి? పాండు. పాండు, నీ క్వశ్చన్ ఏంటి? జిమ్ కోచ్ గే అయితే ఆయన కోచింగ్ ఎలా ఇస్తారు? వావ్, జిమ్ కోచ్ గే అయితే వాడు కోచింగ్ ఎలా ఇస్తాడు? సార్ నాకు ఈ స్టమక్ యాప్స్ కొంచెం బాగా డెవలప్, స్టమక్ తగ్గాలి, కొంచెం బైసిప్స్ బాగా పెరగాలంటే. నాకు స్టమక్ ఉంటేనే ఇష్టం. నాకు ఇష్టం లేదు సార్, నాకు తగ్గిపోవాలి. నాకు ఇష్టం. నాకు ఈ కండ కండ ఏది ఇది ఇక్కడ ఎక్కడ ఉంది? మొత్తం బొక్కలే. కండ ఎక్కడుంది? పర్సనల్ ట్రైనింగ్ ఇస్తాను. సార్ ఏంటి సార్ మొత్తం బాడీ వైబ్రేషన్ ఏంటి? ఆ టెక్నిక్ ఏంటి? ఎలా సార్? నాకు యా రెడీ. Ready. ఒకసారి ఉఫ్ అని ఊదు. కళ్ళు మూసుకో. ఊదు. దగ్గరగా దగ్గరగా దగ్గరగా. ఏంటదే? సార్ మీరు కోచింగ్ ఇవ్వట్లేదు సార్. ఓకే, మీరు ఏదో చేస్తున్నారు మాకు. సరే సరే సరే, మీకు మజిల్స్ పెరగాలంటే muscles సరే, కావాలా? ఇద్దరు చాపండి. ఏం చెప్పాలా? చేతులు ఒకరికి ఎదురు బదులు తిరగండి. ఇలా పెట్టండి. ఇదా? అలా పెట్టండి. ఓకే, నేను రెడీ 3, 2, 1 గో అంటే బయటికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి ఏం చేస్తారంటే గట్టిగా ఇలా పట్టుకొని పిచ్చుకాలి. ఓకే ఓకే సరేనా? కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసు. దగ్గర లైట్ గా లైట్ గా లైట్ గా లైట్ గా లైట్ గా ఒకసారి గట్టి నొక్కండి. ఇవాల్టి జోడీ స్పెషల్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో. స్పీడ్ బ్రేకర్స్ కి ఫీలింగ్స్ ఉంటే అవి ఎలా ఫీల్ అవుతాయి? ఆడి కారు వస్తుంది, లారీ వస్తుంది. ఇది మామూలు లారీ అనుకో, లోపల సిలిండర్లు కూడా ఉన్నాయి స్వామి. నలుగురది నచ్చినది, 3 చందులు ఒకవైపు, సుక్కల ఒకవైపు. వనవాన వెల్లువాయ్ వాన వాన ఎల్లువాయ్, కొండ కోల హుల్లిపోయే హుల్లిపోయే. ఏరా అమ్మాయి ఏమైందంటే బ్రేకప్ అయిపోయిందిరా. ఎందుకు బ్రేకప్ అయింది అడిగా. దానికి సినిమాలు అంటే చాలా పిచ్చిరా, దానికి సినిమాలు తీసుకెళ్తాను. మధ్యన ఐ మూవీకి తీసుకెళ్ళాను. అందులో విక్రంగా చూసి ఆ బాడీ బిల్డింగ్ చూసి నువ్వు విక్రంలో తయారవు ప్లీజ్ అంటే, సో రవి గారు కష్టపడి కన్నడలో పెంచి కొంచెం బాగా తయారయ్యాడు. దాని తర్వాత పీకే సినిమా చూసిందట. రేడియో పట్టుకుంటాడు కదా, పెట్టుకోమందట. సరే గర్ల్ ఫ్రెండ్ అడిగింది కానీ చెప్పేసి బట్టలు ఇప్పేసి రేడియో కాదు మొబైల్ ఫోన్ పెట్టుకోమందట అక్కడ.